జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి కేవలం కొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. రేపు సాయంత్రం వరకే టైం ఉండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి ప్రధాన పార్టీలు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ 2 రోజులు సీఎం రేవంత్ బైక్ రోడ్ షోలకు ప్లాన్ చేసింది. ఇక డివిజన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చుట్టేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా రేపు జరిగే ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెహ్మత్ నగర్, షేక్పేట్లో కీలక నేతలైన బండి సంజయ్, వెంగళరావు నగర్లో కిషన్ రెడ్డిలు క్యాంపెయిన్ చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి కేవలం కొన్ని గంటల సమయమే మిగిలింది. రేపు సాయంత్రం వరకే టైం ఉండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి ప్రధాన పార్టీలు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ 2 రోజులు సీఎం రేవంత్ బైక్ రోడ్ షోలకు ప్లాన్ చేసింది. ఇక డివిజన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చుట్టేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా రేపు జరిగే ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెహ్మత్ నగర్, షేక్పేట్లో కీలక నేతలైన బండి సంజయ్, వెంగళరావు నగర్లో కిషన్ రెడ్డిలు క్యాంపెయిన్ చేయనున్నారు. మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, కాంగ్రెస్ ప్రచారానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే రేపు సాయంత్రంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం గడువు మూయడంతో ఇక ప్రధాన పార్టీలైన ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ 2 పార్టీలు తన ప్రచార వ్యూహాన్ని మరింత మారుస్తున్నాయి. ఇక ఒకేసారి ఎక్కువ మంది ఓటర్లను కలిసే ఒక ప్రయత్నాన్ని ప్రారంభించబోదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచి బైక్ ర్యాలీలు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తుంది. ఈరోజు ఉదయం నుంచే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులకి ప్రచార బాధ్యతలు పార్టీ అప్పచెప్పింది. ఒక్కొక్క డివిజన్లో 2 మంత్రులు, 3 పోలింగ్ బూతులకు 1 ఎమ్మెల్యే, 5 పోలింగ్ బూతులు, 3 పోలింగ్ బూతుల వారీగా కూడా ఎన్నికల ప్రచారాన్ని పార్టీ ఇచ్చింది. ఇక కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మంది ఓటర్లను కలిసే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈరోజు బైక్ ర్యాలీలు, పాదయాత్రలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, మండల స్థాయి నేతలంతా కూడా జూబ్లీహిల్స్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నేరుగా ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం గడువు ముగుస్తుండటంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన నేతలంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం విడిచి వెళ్ళాలి. కాబట్టి ప్రతి పోలింగ్ బూత్లో ఉన్న ప్రతి ఓటర్ను కలిసే ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఉదయం అంతా కూడా పాదయాత్ర చేస్తూ అన్ని డివిజన్లు, పోలింగ్ బూతుల్లో ప్రచారం చేస్తున్నారు. ఇక రేపు కూడా కాంగ్రెస్ పార్టీ నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా రేపు ఉదయం ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. బైక్ ర్యాలీలు లేదంటే పాదయాత్ర లేదంటే కార్నర్ మీటింగ్ ద్వారా మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని షెడ్యూల్ అయితే ఉంది. అయితే రేపు ఉంటుందా లేదా ఇంకా క్లారిటీ లేదు. కానీ బాధ్యతలు అప్పచెప్పిన మంత్రులంతా కూడా పూర్తిగా జూబ్లీహిల్స్లో ఉన్నారు. ఉదయం సాయంత్రం పాదయాత్ర చేస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఓవైపు మంత్రులు, మరోవైపు ఎమ్మెల్యేలు, వారితో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, వారితో పాటు మండల స్థాయి నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కీలక నేతలంతా కూడా జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి మహిళలను కలుస్తున్నారు. వృద్ధుల నుంచి కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి అభివృద్ధికి తమ సహకరించాలనే ఒక నిదానంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. తక్కువ సమయం ఉంది కాబట్టి ఎక్కువగా ఓటర్లను కలిసే ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ కేంద్ర మంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ద్విముఖ వ్యూహంతో ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నామంటూ కూడా బీజేపీ చెబుతుంది. కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తూ కేంద్ర మంత్రుల ద్వారా ఎన్నికల ప్రచారం చేస్తుంది. ప్రధానంగా ఆ పార్టీ కీలక నేతలుగా ఉన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో ఉదయం సాయంత్రం కార్నర్ మీటింగ్, పబ్లిక్ మీటింగ్ నిర్వహించడానికి ప్రయత్నం చేస్తుంది. రేపు చివరి రోజు కావడంతో భారీగా నియోజకవర్గం అంతా కూడా భారీ బైక్ ర్యాలీకి బీజేపీ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. రేపు నియోజకవర్గం అంతా కూడా కీలక నేతలతో బైక్ ర్యాలీ నిర్వహించడానికి బీజేపీ ప్లాన్ చేస్తుంది. దీంతో పాటు రేపంతా కూడా ఓవైపు అన్ని డివిజన్లు ఒకేసారి ప్రచారం చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఉదయం అంతా కూడా ఇంటింటి తిరిగే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ బూత్ స్థాయిపైనే ఎక్కువగా ప్రచారంపై దృష్టి పెడుతుంది. బీజేపీ ఇప్పుడే కాదు, ఏ ఎన్నిక జరిగినా కూడా ఆర్భాటాల కంటే కూడా నేరుగా ఓటర్లను కలిసే ఒక ప్రయత్నం చేస్తుంది. కానీ జూబ్లీహిల్స్ విషయానికి వస్తే బీజేపీ అన్ని ఓటర్ లిస్టు ద్వారా ఓటర్ మ్యాపింగ్ చేసి
ఎక్కడైతే పోలింగ్ బూత్ ఉందో ఒక్కొక్క పోలింగ్ బూత్ ఒక్కొక్క పార్టీ కీలక నేతలకు అప్పచెప్పి వారిని నేరుగా కలిసే ప్రయత్నం చేస్తారు. ఓవైపు ఆర్గనైజేషను, మరోవైపు పార్టీ నేతలంతా కూడా బీజేపీ ఎన్నికల ప్రచార వ్యూహమే ఆ విధంగా ఉంటుంది. అదే అంశాన్ని ఈసారి జూబ్లీ హిల్స్లో కూడా అమలు చేస్తున్నామని పార్టీ చెబుతుంది. కానీ గతం కంటే ఈసారి జూబ్లీ హిల్స్లో ఏం చేయబోతుంది, కొత్తగా ప్రచారం ఏం చేస్తుంది, కేవలం హడావిడి చేయడము లేదంటే సామూహిక ప్రచారం చేసే ఒక ప్రయత్నం చేస్తుంది. ఎప్పటికప్పుడు తన వ్యూహాన్ని మార్చుకుంటామని చెప్తున్నా. ఎప్పటిలాగే కార్నర్ మీటింగ్ పైన ఎక్కువగా బీజేపీ దృష్టి పెడుతుందని చెప్పొచ్చు. కీలక నేతలుగా ఉన్న బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డి ఎక్కువగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కూడా నేరుగా బస్తీలకు వెళ్ళి డివిజన్ల వారీగా ప్రచారం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ తక్కువ సమయంలో ఎక్కువగా ఓటర్లను కలిసే ఒక ప్లాన్ చేస్తుంది. ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నామని చెప్తుంది. ఓవైపు డివిజన్లో మహిళా నేతలు, అదేవిధంగా పార్టీ కీలక నేతలు ఓవైపు మహిళా నేతలంటా కూడా ప్రచారం చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ మిగిలి ఉన్న కొన్ని గంటల్లో రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ తక్కువ సమయంలో ఎక్కువ ఓటర్లను కలవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే బైక్ ర్యాలీలు, కార్నర్ మీటింగ్ల పైన రెండు పార్టీలు దృష్టి పెట్టాయని చెప్పొచ్చు.